రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రిలయన్స్ సంస్థల మీద ఎలాగా దాడి చేశారో ఈసారి కూడా అలాంటి దాడులకి విధ్వంసకాండకి పాల్పడబోతున్నారు. ఇవి కాకుండా మీ మామూలుగా మీ కూర్చొని అందరూ మాట్లాడుకుంటారు కదండి, విధ్వంసాలు, హింసారచన, ఇవి కాకుండా జనరల్గా ప్రజలకు సంబంధించిన కూడా ఏమైనా మాట్లాడుతుంటారా మీ నాయకులు కూర్చుని? సార్ ఒక విషయం, షుగర్ అని అన్నా అని బాగా బాధపడుతున్నారు. మీరు దాదాపుగా 40 నిమిషాలు మాట్లాడారు వాళ్ళిద్దరు. నేను ఎక్కడ ఒక చిన్న మాట ఇంటరప్ట్ కూడా చేయలేదు. మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేసే వాళ్ళకి షుగర్ ఉన్నట్టా కాదనేది వాళ్ళే తెలుసుకోవాలి. అంత బాధపడిపోతే ఎట్లా? అంత బాధపడిపోతారు. మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేసే వాళ్ళకి షుగర్ ఉన్నట్టే. టాబ్లెట్ వేసుకోండి. ఇంకో మాట చెప్తున్నాను సార్. నేను సమానం చెప్పండి. ఒక్క నిమిషం మీరు ఆగండి. మీరు విజయ్ కిరణ్ మీరు ఆగండి, మీరు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు సార్, నేను రాష్ట్ర ఆదాయం తగ్గింది అని చెప్పి లెక్కలతో మాట్లాడాను సార్. ఇద్దరిలో సమాధానం లేదు సార్. మూలధన వ్యయం తగ్గింది అని చెప్పాను సార్. ఇద్దరిలో సమాధానం లేదు సార్. అప్పులు 1,60,000 కోట్ల రూపాయలకి చేరే ఒక్క ఏడాదిలో అని చెప్పాను సార్. ఇద్దరిలో సమాధానం లేదు సార్. ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చారా అని అడిగాను సార్. సమాధానం లేదు సార్. మీరు అమలు చేసిన హామీలే అని అడిగాను సార్. ఇద్దరిలో సమాధానం లేదు సార్. అసాంఘిక శక్తులు, రౌడీ మోకలు, సైకో బ్యాచ్, ఈ మాటలు తప్పిస్తే అధికారంలో ఉన్నాం, బాధ్యతగా మేము పలాని చేసావయ్యా అని చెప్పుకునే దమ్ము వాళ్ళకి లేదు సార్. అందుకే ఇలాంటి మాటలు సార్. సార్ ఈయన మాట్లాడుతూ, ఎవరైతే విజయ్ కిరణ్ మన వివేక్ బాబు గారు మాట్లాడుతూ పచ్చి అబద్ధం సార్. అంబేద్కర్ విద్యా దీవెన కింద ఒక్కరికైనా ఇచ్చారా అంట సార్. అంబేద్కర్ విద్యా దీవెన కింద సార్ 5 ఏళ్లలో 101.07 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసింది సార్. సార్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి విజయనగరం జిల్లా సార్ వంగర మండలం సింగాం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ బండ్రోతు శ్రీనివాసరావు వేనమ్మల కుమార్తెకు కూడా విదేశీ విద్యా దీవెన కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసింది సార్ డబ్బులు. ఇదే విదేశీ విద్యా దీవెన కింద ఒక్కరైనా చదివించారంట సార్. మరి 107 కోట్ల రూపాయలు ఎవరు వేసి పంపించారు? మీ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందిన వాళ్ళ 3 కూడా ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ వీళ్ళు ఇక్కడ మాట్లాడలేదు సార్. ఒక్క కోడి లేదు. మాట్లాడారా లేదా? తప్పు కదా. ఖచ్చితంగా వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. తప్పు మాట్లాడారండి, అబద్ధం మాట్లాడారండి, ప్రజలకు క్షమించండి అని చెప్పాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇవన్నీ నేను చెప్తాను సార్. సార్ నేను మాట చెప్పుకుంటారు ఏంటి ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని మీరు మీ అంబడే వేసుకొని తిరగటం ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? అవును సార్, నిజంగా సార్. రాష్ట్రంలో 15,000 మంది మధ్యయుగాల్లో మిడివల్ ఏజెస్ లో గుంపులు సమూహాలుగా వెళ్ళటం అనేది ఆటవిక సంస్కృతి. అది వదిలిపెట్టరా? అది వదిలిపెట్టరా? అవును సార్. ఎంత ఆటవిక సంస్కృతి అని నేను చెప్తాను సార్. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటేసినటువంటి 1,32,00,000 మంది అసాంఘిక శక్తులు, సైకో బ్యాచ్, గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్, ఇది సార్ 1,32,00,000 మంది అదే బ్యాచ్ సార్. అదే విధంగా సార్ వీళ్ళ చేత వంచనకు గురి కాబడినటువంటి 1,50,00,000 మంది మహిళలు కూడా అదే బ్యాచ్ సార్. నట్టి విరిగిపోయిన రైతన్నలు అదే బ్యాచ్ సార్. నిరుద్యోగులు అదే బ్యాచ్ సార్. విద్యా దీవెన, వసతి దీవెన రాక ఆస్తులు అమ్ముకుంటున్నటువంటి విద్యార్థులు అదే బ్యాచ్ సార్. 50 సంవత్సరాలు దాటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళు అదే బ్యాచ్ సార్. వాళ్ళందరూ అదే బ్యాచ్ సార్. ఈ ప్రభుత్వాన్ని అయ్యా మీకు నమ్మి ఓటేసారు, మీరు వంచన చేశారు అని చెప్పి అడిగిన ప్రతి ఒక్కరూ సంఘ విద్రోహ శక్తులే, అసాంఘిక బ్యాచే, సైకో బ్యాచే, గంజాయి బ్యాచే, బెట్టింగ్ బ్యాచే సార్. మీ నాయకుడికి థ్రెట్ ఉంది, ముందర దాని గురించి ఆలోచించండి. ఈ సైన్యాన్ని ఎంబడేసుకుని తిరిగితే వచ్చే సమస్య, అది థ్రెట్ ఉంది, చూసుకోండి సార్. ఒక మాట చెప్తా, వీళ్ళు ఏ స్థాయిలో దిగజారి అబద్ధాలు ప్రచారం చేస్తారని వివేక్ బాబు గారి మాట ఒకటి కత్తులు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఆ వీడియో నేను ఆంధ్రజ్యోతి వాటిల్లో కూడా వేస్తున్నారు సార్, ఈనాడు వాటిల్లో, ఏదైతే ఏబిఎన్ వాటిల్లో కూడా వేస్తారు సార్. సార్ ఏదైతే వివేక్ బాబు గారిది కూడా రాయలసీమ, కడపే. నాకు బాగా తెలుసు వివేక్ బాబు గారు, కాకపోతే వైజాగ్ లో సెటిల్ అయి ఉన్నారు. ఆయన కడపే సార్. రాయలసీమలో ఏదైతే కర్నూలు జిల్లాలో కర్రలతో కొట్టుకునే